బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని రామగుండంలో పాల్గొనే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం 3:30 ఎరువుల కర్మాగారం వద్దకు ప్రధాని చేరుకుంటారు. ఆర్ఎఫ్సిఎల్ సందర్శన అనంతరం మోదీ ఎన్టీపీసీ టౌన్షిప్లో మైదానంలో రైతులతో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఎరువుల కర్మాగారాన్ని భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఇదే వేదికపై నుంచి 2268 కోట్లతో చేపట్టే పలు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని రామగుండంలో పాల్గొనే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం మధ్యాహ్నం 3:30 ఎరువుల కర్మాగారం వద్దకు ప్రధాని చేరుకుంటారు. ఆర్ఎఫ్సిఎల్ సందర్శన అనంతరం మోదీ ఎన్టీపీసీ టౌన్షిప్లోని మైదానంలో రైతులతో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఎరువుల కర్మాగారాన్ని భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఇదే వేదికపై నుంచి 2268 కోట్లతో చేపట్టే పలు జాతీయ రహదారుల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. చెప్పండి సంపత్. మొత్తానికైతే నేడు కరీంనగర్కు నరేంద్ర మోడీ రానున్నారు. అయితే పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కారాగారం ఫ్యాక్టరీకి రానున్న నేపథ్యంలో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండంలో పాల్గొనేందుకు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఏదైతే ఈ సభ జరిగే స్థలాన్ని క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించారు. అయితే పోలీసులు పరిశీలించిన అనంతరం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లను మాత్రం పోలీసులు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారో అయితే జాతికి అంకితం చేయనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే భద్రాచలం నుండి సత్తుపల్లి వరకు నిర్మించే రైలు మార్గాన్ని జాతికి అంకితం చేసి అదే వేదిక నుండి ఏదైతే జాతీయ రహదారిలో పనులు శంకుస్థాపన చేస్తారో అయితే ఈ 3 కీలకమైన ప్రాజెక్టులను డిజిటల్ నివేదికగా శిలాఫలకాలకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే బోధన్ బాసరా బయంస రోడ్డు మార్గాన్ని కూడా ఇక్కడ నుండే ప్రారంభిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాగ్రత్త అంకితం చేసిన అనంతరం ఇక్కడ నుండే ఎన్టీపీసీలోని మైదాన సభను భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాట్లను కూడా ఈ బహిరంగ సభ ఏర్పాట్లను కూడా పూర్తిగా ఇక్కడ నుండే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ శంకుస్థాపన చేస్తారో ఈ ప్రాజెక్టులను శంకుస్థాపన చేసిన అనంతరము రామగుండంలోని ఎన్టీపీసీలోని భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. అయితే నిర్వహించిన అనంతరం మాత్రము బయలుదేరి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. సంపత్, ఇప్పుడు ప్రధాని మోదీ రాక సందర్భంగా ప్రతిపక్షాలు ఏ ముఖం పెట్టుకొని హైదరాబాద్ అంటే ఎరువుల కర్మాగారం ఓపెన్ చేయడానికి వస్తున్నారని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు రామగుండంలో ప్రధానిని అడ్డుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ప్రతిపక్షాలు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓవైపు మాత్రం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని జాతికి అంకితం చేసిన కార్యక్రమం అనంతరం ప్రతిష్టాత్మకంగా తీసుకోగా తెరాస వామపక్ష పార్టీలు మాత్రము దీనికి వ్యతిరేకంగా నిదానం చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ఎరువుల కర్మాగార ఫ్యాక్టరీని ఎందుకు ఓపెన్ చేస్తున్నారో చెప్పాలని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేశారు. అయితే ఇప్పటికే వామపక్ష నేతలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే తెరాస వామపక్ష నేతల్ని అరెస్ట్ చేశారు. అయితే దీనికి నిరసనగా ఎందుకు చేస్తున్నారు, ఎలా చేశారో, అసలు మాకు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారా లేక మాకు ఏ విషయమైనా చెప్పాలని చెప్పేసి కూడా వామపక్ష నేతలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముందస్తుగా
అరెస్టులు చేసినటువంటి పరిస్థితి మాత్రం మన దగ్గర ఉంది సంపత్. లో ప్రధాని రైతులతో ఏం సంభాషించబోతున్నారు, ఏ అంశంపైన చర్చించబోతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే రైతులకు మాత్రము అంటే రైతుల పరంగానే ఇక్కడ సభ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రైతులకు అంటే ఎరువులు ఏ రకంగా వాడుకోవాలి ఏంటి అనే దానిపైన ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ఈ ప్రసంగాన్ని విన్న తర్వాత రైతులు ఏ రకంగా ఆ సంతోషిస్తారా లేకుంటే ఇంకేమన్నా వ్యతిరేకిస్తారా అనేది కూడా మనకు ఇంకా తెలిసి రాలేదు. అయితే ఈ దీన్ని మాత్రము మనము రైతుల పరంగానే ఈ సభ పెడుతున్నట్లు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ అన్నదాతలను ఆదుకోవడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము ముందంజలో ఉందని కూడా బీజేపీ నాయకులు అంటున్నటువంటి పరిస్థితి సంపత్. థ్యాంక్ యూ సంపత్. ఓకే, థ్యాంక్ యూ సంపత్.